ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఉంటాయి అనమాట. అండ్, ఆర్, ఎక్స్క్లూజివ్ ఆర్, క్లియర్, కాంప్లిమెంట్, తర్వాత క్లియర్ క్యారీ, సెట్ క్యారీ, కాంప్లిమెంట్ క్యారీ, ఎనేబుల్ ఇంటర్ప్రెట్, డిసేబుల్ ఇంటర్ప్రెట్, ఇవన్నీ మన ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమ్స్ అండర్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం డాటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్లో 3 ఉంటాయి: అర్థమెటిక్, లాజికల్, షిఫ్ట్. ఇంతకుముందు వీడియోలో అర్థమెటిక్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనం లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో దిస్ ఆల్ ఆర్ ద లాజికల్ ఇన్స్ట్రక్షన్, దీని యొక్క నిమోనిక్స్. ఇప్పుడు అండ్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే లాజికల్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది ఇండివిజువల్ బిట్స్ పైన. అట్లనే సిమిలర్ ప్రతి దానికి లాజికల్ అండ్ మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ ప్లేలిస్ట్ ఉన్నది, ఒకసారి ప్లేలిస్ట్ మీకు అవసరం ఉంటే చూడండి. ఎందుకంటే అలానే ఇక్కడ అండ్ ఆపరేషన్, ఆర్, ఎక్స్ఆర్, ఇవి 3 అవన్నీ దాని కిందకి వెళ్తాయి అనమాట. నేను ఇప్పుడు చెప్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కానీ అట్లా అనమాట. ఏ లాజికల్ అండ్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ అర్థమెటిక్ అండ్ తీసుకున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ అండ్ అర్థమెటికల్ అడిషన్ ఎట్లా చేస్తుంది? ఇప్పుడు A+B ఉన్నానుకో, A = అర్థమెటిక్ చెప్తున్నాం ఫస్ట్, కాబట్టి లాజికల్ దాంట్లో కంపేర్ చేద్దాం మనం. A = 10001 అనుకున్నాం. B = ఏమవుతుంది? 0111 అని పెట్టుకున్నాం. 1 + 1 ఏంటో 0, 1 క్యారీ, 1 + 1 0, 1 క్యారీ, 1 + 1 0, 1 క్యారీ, 1 + 1 మళ్ళీ 0, ఇక్కడ 1 అనేది ఇట్లా ఇంటే పెట్టుకుంటాను నేను. ఈ 1 అనేది క్యారీ నేను ఇట్లా ఉంచుకుంటాను. ఇదేంటిది? అర్థమెటిక్ అడిషన్. ఇప్పుడు మనం లాజికల్ అడిషన్ చేద్దాం. లాజికల్ అడిషన్లో ఇప్పుడు ఈ బిట్స్ ఏ తీసుకున్నాం. 1001, 0111. ఏమొస్తుంది తెలుసా? లాజికల్ అడిషన్లో సేమ్ ఉంటే ఎప్పుడైతే 001 ఇది ఏమవుతుంది అంటే మళ్ళీ 1 వచ్చేస్తుంది. మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది, ఇది 1 వస్తుంది. ఓకే, లాజికల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఇది ఆడ్ చూపిస్తాను మీకు. ఆడ్ ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఆర్ A, 39H అంట, A = 21H అంట. అప్పుడు అక్యుములేటర్ ఎంత? అక్యుములేటర్ క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్, మనకున్న క్వశ్చన్. దీన్ని ఇట్లా ఫైండ్ చేద్దాం. సో 39H, 21H ఇట్లా దాన్ని రాస్తే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది అనమాట. 0 0 1 0 00 001 00 11 1001. ఓకే, ఇప్పుడు ఆర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నువ్వు దానికంటే ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది అనమాట. 11 వచ్చినాకో 1 రాయాలి, 01 వచ్చినాకో 1 రావాలి, మళ్ళీ 10 వచ్చినా మళ్ళీ నీకు 1 వస్తుంది. 2 0లు ఉంటేనే అప్పుడు నీకు 0 వస్తుంది. ఇది ఒక ట్రూత్ టేబుల్. ఏంటిది? ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో సేమ్ వచ్చింది. 1 వస్తే కేవలం 00 వచ్చినప్పుడే నీకు 0 వస్తుంది. మిగతా అనేది ఎప్పుడు 1 వస్తుంది. ఇక 00 వచ్చింది కాబట్టి 0 వచ్చింది, 0. సో ఇదే వస్తుంది చూడండి. 00 11 1001. ఇది ఇలా జరుగుతాయి అన్నమాట లాజికల్ ఆపరేషన్స్ అని బేస్డ్ ఆన్ ట్రూత్ టేబుల్. సేమ్ ఎక్స్ఆర్ కూడా ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది, అలా అన్నమాట. ఓకే, అండ్ అర్థమైంది, ఆర్ అర్థమైంది. సేమ్ ఎక్స్ఆర్ కూడా సిమిలర్ ఉంటుంది. ఎక్స్ఆర్ కూడా ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇట్లానే దాని ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. తర్వాత క్లియర్ ఏం చేస్తుంది? ఇట్ కాసెస్ ద స్పెసిఫిక్ ఆపరెంట్ టు బి రిప్లేస్డ్ బై జీరోస్. సో అది ఆపరెంట్ని క్లియర్ చేసి జీరోస్తో రిప్లేస్ చేస్తుంది. తర్వాత కాంప్లిమెంట్ చేస్తుంది, ఇట్స్ వన్స్ కాంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ కాంప్ ఆఫ్ సంథింగ్ 100 పెట్టినాం. దీని వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 0110. సో అట్లా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఒక స్పెసిఫిక్ ఆపరేట్కి ఇట్లా ఇది ఏంటి? వన్స్ కాంప్లిమెంట్ కదా, ఇట్లా వన్స్ కాంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత క్లియర్ క్యారీ, CLR, తర్వాత సెట్ క్యారీ. ఈ రెండు ఏం చేస్తున్నాయి? ఇట్ రిసీవ్స్ ద క్యారీ బిట్ టు 0, ఇట్ రిసీవ్స్ ద క్యారీ బిట్ టు 1. సెట్ క్యారీ అంటే ఏదో క్యారీ బిట్ ఉంటుందో మనకి ఇప్పటికి ఇట్లా క్యారీ బిట్ వచ్చింది, అలా ఆ క్యారీ బిట్ని 1లోకి పెడుతుంది సెట్ క్యారీ. క్లియర్ క్యారీ అంటే క్యారీని తీసేసి 0లోకి పెడుతుంది, అలా అనమాట. తర్వాత కాంప్లిమెంట్ క్యారీ, కాంప్లిమెంట్స్ క్యారీ బిట్. ఏదైతే క్యారీ బిట్ ఒకవేళ 1 వచ్చినాకో 0లోకి మార్చు, 0 వచ్చినాకో 1లోకి మార్చు, కాంప్లిమెంట్ చేస్తుంది.
ఏది మనకి కాంప్లిమెంట్ క్యారీ అది చేస్తుంది వన్స్ కాంప్లిమెంట్ చేసి. తర్వాత ఎనేబుల్ ఇంటర్ప్రిట్ E1 వాడతాం, డిసేబుల్ ఇంటర్ప్రిట్కి D1 వాడతాం. ఓకే, చాలా పెద్ద లాజికల్ ఇన్స్ట్రక్షన్స్.